Snap, click, flash, and pose. Glitter, sparkle, glitter, glow. Twirl, shine, on the floor. Glamour, twinkle, shimmer, pose. Snap, click. చూసేద్దామా కూర ఎలా చేశానో. పప్పుల పొడితోటి రైస్ కుక్కర్లో నీళ్లు పోసి ఒక స్టాండ్ పెట్టేసేసి ఇదండి. దొండకాయలు అయితే చూడటానికి ఫ్రెష్గా చాలా బాగున్నాయి. కొంచెం పెద్ద అయితే 6 ముక్కలు లేదంటే 4 ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసేసి కొన్ని పక్కన తీసి పెట్టానులేండి, ఎందుకంటే రేపు చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా. ఒకేసారి అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఒక 1/2 కేజీ పైనే ఉన్నట్టున్నాయి, మాకు అంత అవసరం ఉండదు. సో కొంచెం పక్కన ఉంచుకొని ఇదిగో ఇవన్నీ కట్ చేసినవి ఆవిరి మీద ఉడికిస్తున్నాను. కుక్కర్లో పెడితే మరి పేస్ట్ లాగా అయిపోద్ది, ఇది కొంచెం గట్టిగా బాయిల్ అవుతుంది కదా, అందుకనమాట. ఇక్కడ నేను ఏంటంటే ఒక చిన్న పొరపాటు కూడా చేశానండి. ఆ పొరపాటు మీరు చేయబాకండి. ఏంటి అంటే ఇదండి, కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసాను. ఫస్ట్ కొంచెం ఇది కూడా కొంచెం ఆయిల్ తగ్గించవచ్చు. ఇదేంటి, మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు, పచ్చెనపప్పు 1 స్పూను, తర్వాత పల్లీలు అదేనండి వేరుశెనగపప్పు కొంచెం ఎక్కువ, 1 స్పూన్ కన్నా ఎక్కువ వేసుకొని అవి కొంచెం దోరగా వేగాక కరివేపాకు వేసాను. తర్వాత పచ్చి కొబ్బరి వేసాను. దాని తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం టేస్ట్ బాగా వస్తుందన్నమాట. తర్వాత మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు నేనైతే ఒక 5 మిరపకాయలు వేసానండి. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వాడట్లేదు, కారపొడి వాడట్లేదు అనమాట. సో ఇదే మనకు కూరలో కారం. అవి కూడా వేసేసి చక్కగా ఏంటి ఈ ధనియాలు కూడా కొంచెం ధనియాలు వేసేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు సన్నని మంట మీద వేయించి వేగాక పక్కన పెట్టి చల్లారాక దాన్ని నీళ్లు వేసి పేస్ట్ చేయాలన్నమాట. ముందే చెప్పేసానండి మీకు చూపించకముందే. అయితే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. దొండకాయ ఎప్పుడు ఫ్రై, పచ్చడి, టమోటా వేసి కూర చేస్తాను నేను. అదే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇద్దండి ఆల్రెడీ చక్కగా ఉడికిపోయాయి అనమాట. నేను దీంట్లో బౌల్లో నీళ్ళు కూడా వేయలేదు కదా, అయినా కానీ ఆవిరితోటి అలా ఉడికిపోయాయి అనమాట. అయితే ఇది రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకేంటి అన్నంలోకి బాగుంది, చాలా బాగుంది. నైట్ రోటీలో చూడాలన్నమాట. సూపర్ టేస్ట్ ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇందులో మనము చింతపండు కానీ, ఉల్లిపాయ కానీ, తర్వాత ఏంటంటే టమోటా కానీ ఇవంతా ఏమీ వెయ్యకున్నా చాలా చాలా బాగా వచ్చిందండి కూర. ఇదండి పేస్ట్ చేసేసాను కదా, ఇదంతా మీకు ఆల్రెడీ ముందే చెప్పేశాను కదా. సో చక్కగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక అదే సేమ్ ఇందాక ఫ్రై చేసిన కడాయినే తీసుకొని ఇదండి 1 గంట వేసాను, గమ్మునుండొచ్చు కదా. ఇది ఎక్కువైపోయిందండి నాకు. అది కొంచెం తగ్గించుకుంటే ఆయిల్ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. చూడటానికి కొంచెం ఆయిల్గా ఉంది. తర్వాత కరివేపాకు, పోపు గింజలు వేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి చక్కగా మంట చిన్నగా పెట్టేసేసి ఫ్రై చేయాలి. పెద్ద మంట పెడితే ఏంటంటే కింద త్వరగా అడుగంటిపోతుంది అనమాట. ఉప్పు వేసానండి, ఉప్పు వేసాను. ఆయిల్ పైకి వచ్చే వరకు ఏదైనా సరే అండి సన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చే వరకు కానీ ఫ్రై చేస్తే మసాలాని అది కూరకి టేస్ట్ ఎక్కువ, మరింత ఎక్కువ చేస్తుంది అనమాట. అంటే పచ్చి వాసన ఏ కోసైనా ఉండదు. సో బాగా ఫ్రై అది అయిపోయిన తర్వాత మసాలా మనము ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు. నేను దీంట్లో సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఈ పేస్ట్లో కలిపినప్పుడు సాల్ట్ వేస్తాం కదా, దాంట్లో నీళ్లు వేసి ఉడికిస్తాం కాబట్టి దాంతో పట్టేస్తుంది. ఒకవేళ దానికి వేరుగా వేసి అది మర్చిపోయి ఇది కొంచెం వేసి ఇవన్నీ ఎందుకు, చక్కగా చేసి ఆఖరణ ఉప్పు ఎక్కువైందనుకోండి అస్సలు పనికిరాదు. కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటాను అనమాట. కొంచెం అవి ఉడకడానికి, అంటే ఈ మసాలా ఈ దొండకాయ ముక్కలకు పట్టడానికి అన్నమాట. నీళ్లు వేసాను, 1 కప్పు నీళ్లు వేసి చక్కగా మూత పెట్టేసేసి, మూత పెట్టలేదండి, అలా ఉడికిచ్చాను అనమాట ఒక 5 నిమిషాలు అంతే. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఇంకా యాజ్ యూజువల్గా కొత్తిమీర
బట్ టేస్ట్ మాత్రం అమోఘం అండి, నిజంగా డిఫరెంట్ టేస్ట్. అన్నిటికీ పనికొస్తుంది కాబట్టి మీరు చక్కగా ట్రై చేయొచ్చు. మార్నింగ్ రైస్లోకి, అదే ఆఫ్టర్నూన్ రైస్లోకి, నైట్ రోటీలోకి శుభ్రంగా పనికి వస్తుంది అనమాట. సారీ. ఇంకేంటి, అంతే బౌల్లోకి తీసేసి మీ అందరికీ చూపించేసి తర్వాత నేను లంచ్లోకి టేస్ట్ కూడా చేసేసానండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు, అంటే అప్పుడప్పుడు మధ్యలో దొండకాయ పచ్చడి, దొండకాయ టమోటా, దొండకాయ ఫ్రై కాకుండా దొండకాయతో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు. ట్రై చేయండి తప్పకుండా.